హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 32వ కీర్తన సాధన చేద్దాం. సంజీవరాయ పొరవుదు సంజీవరాయ, సంజీవరాయ పొరవుదు సంజీవరాయ. ఆంజనేయ భవభంజన భయహర, ఆంజనేయ భవభంజన భయహర సంజీవరాయ పొరవుదు సంజీవరాయ. శ్రీ రಘುವರನಾಜ್ಞೆಯುಂ ವಾರಧಿಯನೆ ಲಂಘಿಸಿ ಸಾರಿ ಕುಶಲ ವೈದೇಹಿಗೆ ಅರುಗಿ. ಶ್ರೀ ರಘುವರನಾಜ್ಞೆಯುಂ ವಾರಧಿಯನೆ ಲಂಘಿಸಿ ಸಾರಿ ಕುಶಲ ವೈದೇಹಿಗೆ ಅರುಗಿ. ಕ್ರೂರ ರಾವಣನ ಪುರವನುರುಗಿದ, ಕ್ರೂರ ರಾವಣನ ಪುರವನುರುಗಿದ ಸಂಜೀವರಾಯ పొరవుదు సంజీవరాయ. ఆంజనేయ భవభంజన భయహర సంజీవరాయ పొరవుదు సంజీవరాయ. గోపతి కులదీపక ద్రౌపది మనోనాయక, గోపతి కులదీపక ద్రౌపది మనోనాయక, కోపదింద సంగ్రామ మండలది, కోపదింద సంగ్రామ మండలది. పాపాత్మక భూపాలరడిద గురు, పాపాత్మక భూపాలరడిద గురు సంజీవరాయ పొరవుదు సంజీవరాయ. ఆంజనేయ భవభంజన భయహర సంజీవరాయ పొరవుదు సంజీవరాయ. ఈ మహాకలి కాలది నీముద ముని నామది, ఈ మహాకలి కాలది నీముద ముని నామది. స్వామి శ్యామ సుందరనే ఎల్దు, స్వామి శ్యామ ಸುಂದರನೇ ಎಂದು ಘನಭೂಮಿಯಲ್ಲಿ ಡಂಗುವನ ಸಾರಿದ, ಘನಭೂಮಿಯಲ್ಲಿ ಡಂಗುವನ ಸಾರಿದ ಸಂಜೀವರಾಯ ಪೊರೆವುದು ಸಂಜೀವರಾಯ. ಆಂಜನೇಯ ಭವಭಂಜನ ಭಯಹರ ಸಂಜೀವರಾಯ పొరవుదు సంజీవరాయ. జయ ఆంజనేయ వరదు గోవింద గోవింద. హనుమంతుణ్ణి సంజీవరాయుడుని సంబోధిస్తారు. ఎందుకంటే సంజీవని పర్వతాన్ని పెక్కలెంతి తెచ్చి కపివీరులందరికీ కూడా ప్రాణదానం చేసినటువంటి మహావీరుడు కాబట్టి ఆయనకి సంజీవరాయ అని బిరుదు ఉంది. కాబట్టి ఈ కీర్తన ఆ సంబోధనే సంజీవరాయ పొరవుదు అంటే కాపాడవలే. సంజీవరాయ, సంజీవరాయ కాపాడయ్యా సంజీవరాయ. ఆంజనేయ భవభంజన భయహర అంటే భయమును హరించువాడా, ఓ ఆంజనేయ భయమును హరించువాడా అని సంబోధన. చరణం మొదటిది. శ్రీ రఘువర నాజ్ఞయం అంటే శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ రఘువరుడు అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ చేత వారధి అని లంఘిసి, వారధిని లంఘించి దాటి సారి కుశల వైదేహికి అరుహి అక్కడికి చేరి వైదేహి జానకీదేవికి రామచంద్రమూర్తి యొక్క కుశలమును తెలిపి, అరుహి అంటే తెలిపి, క్రూర రావణన క్రూరుడైనటువంటి రావణాసుడి యొక్క పురమును అంటే లంకానగరాన్ని
నురుహిద అంటే మండించాడు. క్రూర రావణుని యొక్క ఆ లంకా నగరాన్ని మండించాడు. ఉరుహిద అంటే మండించాడని అర్థం. తర్వాత రెండవ చరణం గోపతి కులదీపక అంటే గోపకుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుని కులమందు గోపతి కులదీపకుడు, ద్రౌపది మనోనాయకుడు. అంటే గోపతి కుల అంటే కృష్ణుడి యొక్క వంశం చంద్రవంశం. ఈ చంద్రవంశంలో పుట్టారు వీళ్ళు పాండవులు. కాబట్టి గోపతి కుల దీపక, ద్రౌపది మనోనాయక, ద్రౌపది యొక్క మనోనాయకుడు అంటే భర్త నాథుడు. కోపದಿಂದ సంగ్రామ మండలది, కోపముతో కురుక్షేత్ర సంగ్రామంలో బ్రహ్మాండమైనటువంటి ఆ సంగ్రామ మండలంలో పాపాత్మక భూపాలర అంటే పాపాత్ములైనటువంటి రాజులను భూపాలర రళిత గురు నాశనం అనొచ్చినవాడా అంటే భీమసేనుడి యొక్క చరిత్ర. మూడవ చరణం ఈ మహాకలికాలది, ఈ మహాకలికాలంలో నీ ముదముని నామది, ముదము అంటే ఆనందం, ఆనంద తీర్థులని మధ్వాచార్యుల వారికి పేరుంది, ఆనంద తీర్థ. అదే ఇక్కడ ముద ముని, ముదము అంటే ఆనందం, తీర్థులు అంటే ముని అంటే తీర్థులు స్వాములు వారు కాబట్టి తీర్థులని పేరు. ఆనంద తీర్థనామంతో శ్యామసుందర స్వామి శ్యామసుందరనే ఎందు, శ్యామసుందరుడకు శ్రీహరియే సర్వోత్తముడని ఘనభూమిಯಲ್ಲಿ ఈ భూమండలంలో సర్వోత్తముడని డంగు అన సారిద అంటే ప్రచారము చేసినటువంటి వాడు, అంటే దండోరా వేసినవాడు. దండోరా అంటే ఎవరైతే మనం పురంధరదాసు కీర్తనలో కూడా ఇది శ్యామసుందరదాసుల వారు రాసిన కీర్తన ఇది. మనకు డంగూరవ సారిరయ్య డింగరి గరెల్లరు అని ఒక కీర్తన ఉంది. అంటే పురంధరదాసుల వారు రాసినటువంటి అనేక కీర్తనల్లో లోకంలో అందరికీ ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఆ విషయాన్ని బోధించినటువంటి మహానుభావుడు పురంధరదాసుల వారు. ఒకసారి పురంధరదాసుల వారు నగర సంకీర్తన చేస్తున్నారు. ఆయనకి ముందు ఒకడు డప్పు తీసుకొని దండోరా వేస్తున్నాడు. అంటే ఆ గ్రామంలో వాడు ఏం చెప్పదలుచుకున్నాడో ఏదో ఒక వార్తను ఊరందరూ కూడా ఆ దండోరా కొడుతూ చెప్తున్నాడు. వాడి పనంతా అయిన తర్వాత ఆ డప్పును సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు పురంధరదాసుల వారు చూసి వాడిని పిలిచి, నాయన నీవు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నావు కదా, దీనివల్ల ఏమీ లాభం నీకు అంటే, మా యజమానులు అంటే గ్రామ పెద్దలు నాకు కావాల్సినటువంటి ఇల్లు వాకిలి అలాగే భోజనానికి వస్తు సముదాయము అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వారు. కాబట్టి వారు ఏదైనా వార్తను ఊళ్ళోకి చెప్పడానికి నన్ను ఈ విధంగా దండోరా వేయమని కోరతారు. ఆ వార్తను నేను ఊరంతా కూడా దండోరా చేస్తాను అని చెప్పడం జరిగింది. సరేనైనా నీవు విహానికి సరిపడా అంటే నీ జీవితానికి సరిపడా ఇల్లు వాకిలి భోజనము ఆ యొక్క తిండి తిప్పలు అన్నీ వాళ్ళు ఇస్తున్నారు, బాగుంది. మరి పరానికి ఏం చేస్తున్నావు అని అడిగారు. వీడికి ఏమో తెలీదు పరమో తెలీదు. నాకు తెలియదు స్వామి అన్నాడు. అలా కాదు నాయనా, ఇహానికి అంటే ఇప్పుడు నువ్వు జీవించి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు వాళ్ళు ఏదో ఇస్తున్నారు, నువ్వు ఆ పని చేస్తున్నావు, బాగుంది. మరణించిన తర్వాత కూడా నీకు ఒక జీవితం ఉంటుంది కాబట్టి ఆ జీవితానికి సంబంధించినటువంటి భోజనము కానీ వసతి కానీ సకల సదుపాయాలు దానికి నువ్వేం సంపాదించుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే వాడికి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. అప్పుడు వాడికి అర్థం కాలేదని అర్థం చేసుకుని పురంధరదాసుల వారు చెప్పారు, నాయనా నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లేదు, నీకు వచ్చిన విద్య నీకు డప్పు వాయించడమే తెలుసు. కాబట్టి గ్రామాధికారి చెప్పినటువంటి వార్తను అందరికీ ప్రచారం చేసిన తర్వాత నీ పని అయిన తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు 1 గంట సేపు నేను చెప్పినట్టుగా చెప్పు అని చెప్పి హితబోధ చేశారు. ఏమనంటే డంగూరవ సారిరయ్య డింగరీగరెల్లరు భూమండలకే పాండురంగ విఠలనే పరదైవವೆಂದು. ఆ డప్పుతో ఏం చెప్తామంటే భూమండలానికి
పాండురంగడే పరదైవం అని ఆ మాట చెప్పు. దాంతో జనమందరూ కూడా భక్తులయ్యి నువ్వు చెప్పినట్లుగా అందరూ కూడా పాండురంగడి యొక్క దివ్యనామాన్ని స్మరిస్తారు. తద్వారా నీకు పుణ్యం వస్తుంది. అందువల్ల నీకు భవిష్యత్తులో అంటే ఆ పరంలో ఇహంలో జరుగుతోంది. పరానికి అక్కడ నీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి భగవంతుడి యొక్క అనుగ్రహంతో అని ఆ విధంగా చెప్పినటువంటి విషయం. కాబట్టి ఘన డంగురవ ఇక్కడ ఘనభూమి వెళ్ళి డంగురవ సారిరయ్య అంటే మధ్వాచార్యుల వారు భూమండలానికి శ్రీ స్వామి శ్యామసుందరుడే పరదైవం అని లోకానికి చాటినటువంటి మహానుభావులు మధ్వాచార్యుల వారు అంటే వాయుదేవుల వారు. అలాగే మనకు తెలుసు 3 లోకాలు వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి లోకంలో అందరికీ కూడా జ్ఞానబోధ చేసినటువంటి భృగు మహర్షి సర్వోత్తముడు శ్రీమద్ నారాయణమూర్తి అని లోకానికి చాటి చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా వాయుదేవుల వారు అయినటువంటి హనుమ భీమ మధ్వాచార్యుల వారు సంజీవరాయుడు ఆ రీతిగా లోకానికి మార్గదర్శకం చేస్తూ తన యొక్క భక్తిని భగవంతుడికి సమర్పించుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కీర్తన ఇది. శ్యామసుందరదాసుల వారని మహానుభావులు వ్రాసినటువంటి కీర్తన ఇది. హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస.